ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి వినాయక, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనే తప్పు చేశానని నన్ను ఎలా శిక్షిస్తున్నావు? నన్ను శిక్షిస్తే శిక్షించావు, పిల్లల్నెందుకు శిక్షిస్తున్నావు? వాళ్ళు చేసిన పాపం ఏంటి స్వామి? నన్ను సూర్యని దగ్గర చేయటానికి ప్రయత్నించి వాళ్ళిద్దరూ దూరం అయ్యారు. నేనొక్కటి చేసిన పిల్లలిద్దరూ నా కారణం చేత విడిపోయారు. నా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా రాఘవని కాపాడు స్వామి. సూర్యతో నేను కలవడం ధర్మం కాదు అనిపిస్తే నేనీ జన్మలో సూర్యుని కలవను. కాని పిల్లలిద్దరూ ఇలా దూరంగా ఉంటుంటే నాకు చాలా కష్టంగా ఉంది స్వామి. రాజు అమ్మ హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ రాఘవ కోమాల నుంచి ఎప్పుడు స్పృహలోకి వస్తాడో తెలీదు. నాకు అమ్మని రాజుని చూడాలనుంది, కానీ నాన్న బయటికి పంపించరు. ఇప్పుడు ఎలా? అమ్మాయి గారు, కాఫీ. మందారం, నాకు రాజుని అమ్మని చూడాలనుంది. అర్జెంటుగా మన హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు కూడా తోడురా. నువ్వు వస్తే ఎవరికీ అనుమానం ఉండదు. సరే అమ్మాయి గారు. అక్కడ పెట్టు. రూపా, ఎక్కడికమ్మా హడావుడికి వెళ్తున్నావు? అమ్మ దగ్గరికి నాన్న. అమ్మ దగ్గరికా? నీకెన్నిసార్లు చెప్పాలి ఆ మనిషిని కలవద్దని? పెద్దయ్యా, అమ్మాయి గారు చెప్పేది అమ్మ గురించి కాదు, అమ్మవారి గురించి. అమ్మవారా? అవును పెద్దయ్యా, పొద్దున్నే అమ్మవారి గుడికి వెళ్ళాలని మేము రాత్రి అనుకున్నాం. అవును నాన్న, మన జీవితాల్లో ఎదురవుతున్న అనార్థాలన్నింటికీ ఒక పరిష్కారం చూపించమని అడగాలి నాన్న. మీరు బాగుండాలంటే రాఘవ కోమాల నుంచి బయటికి రావాలి. మీతో నిజం చెప్పాలి. మీరు అమ్మ కలవాలి. అప్పుడే నేను రాజు బాగుండగలం. సరే, తిన్నగా గుడికి వెళ్ళి నేరుగా ఇంటికి రండి. అవసరమైతే సెక్యూరిటీని తీసుకువెళ్ళండి. అవసరం లేదు నాన్న. అమ్మవారి కంటే సెక్యూరిటీ ఏముంటుంది నాన్న? కంగారేం లేదు, మందరం తోడుందిగా. మేము వెళ్ళొచ్చేస్తాం. సరే, నేను కూడా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను. మిమ్మల్ని డ్రాప్ చేయనా? పర్లేదు నాన్న, మేము వెళ్తాం. సరే. అన్నయ్య, సిటీలో జరుగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత పైన మీరు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా ఉంది. కానీ ఆ విషయంలో అపోజిషన్ వాళ్ళ కళ్ళన్నీ మీ మీదే ఉన్నాయి. జాగ్రత్త అన్నయ్య. షూర్ చంద్ర. అమ్మాయి గారు, పదండమ్మా. మళ్ళీ అత్తయ్య వస్తే ఏదోలా అడ్డుపడుతుంది. పదండి. పద. అక్రమ కట్టడాలపై సీఎం కొరడా. ఏంటనయ్య అలా నవ్వుకుంటున్నావు? నీ పెళ్లి చేయడానికి, నాన్న ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక ఐడియా వచ్చింది శ్వేత. నా పెళ్లి చేయడానికి ఐడియానా? అవును. మనమై మనం వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడితే ఆ రాజు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు కదా. చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు?
ఈ జన్మకి నా భార్య అమ్మాయి గారే. ఆ స్థానం మరెవరితోనో పంచుకోను. ఇప్పుడు అదే రాజు అన్నీ మూసుకొని పెళ్లికి రెడీ అయ్యేలా చేస్తాను. అసలేంటన్నయ్య నీ ప్లాన్? ఏం లేదు శ్వేత, ఇప్పుడున్న ప్రభుత్వం పేరుతో సిటీలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తోంది కదా. అవును, కానీ దానివల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటన్నయ్య? ఉంది శ్వేత. ఆ అక్రమ కట్టడాల లిస్టులో రాజుకు సంబంధించిన ఆర్ఆర్ కంపెనీ కూడా చేర్చి దాన్ని కూల్చేశామంటే రాజుకున్న ఒక్క జీవనాధారం కూడా కోల్పోతాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ముత్యాలు అంటే సూర్యప్రతాప్ మీద ఫుల్ యాంటీ అయిపోతుంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారిపోతుంది. ఆ గాలివానలో రూప మాంగళ్యం కూడా కొట్టుకుపోతుంది. అప్పుడు వేరే దారి లేక, నువ్వు తప్ప వేరే దిక్కు లేక నీతో పెళ్లికి అందరూ అంగీకరిస్తారు. అలా చేయకుంటే అందరూ రోడ్డున పడతారని వాళ్లకు తెలుసు శ్వేత. సూపర్ ఐడియా అన్నయ్య. కాకపోతే ఆర్ఆర్ కంపెనీలో మనకు కూడా షేర్స్ ఉన్నాయి కదా. అంతేకాదు, ఆర్ఆర్ కంపెనీ అక్రమంగా కట్టిన కట్టడం కూడా కాదు. అలాంటప్పుడు ఎలా కూలుస్తారు? శ్వేత, ఎలా కూలుస్తారనేది పక్కన పెట్టు, నేను చూసుకుంటాను. ఇక అందులో ఉన్న షేరు గురించి అంటావా? ఆ కంపెనీలో షేర్ ఉండడం మనకి కలిసొచ్చే విషయమే. రేపెప్పుడైనా అది అక్రమ కట్టడం కాదు, అన్యాయంగా కూల్చేశారన్న గొడవ మొదలైందనుకో, మన షేర్ కూడా ఉంది కాబట్టి మన మీద అనుమానం రాకుండా ఉంటుంది. షేర్ పోయిందని నువ్వేం బాధపడకు. ఈ విషయంతో రేపు సూర్యప్రతాప్ మీద, తన నిర్ణయాల మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అది కూడా తను నమ్మిన బంటు రాజుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ వ్యతిరేకత సూర్యప్రతాప్ని గద్దెతించి మన డాడీని గద్దెనెక్కించే ఆయుధం కూడా అవ్వచ్చు. డాడీ సీఎం అయితే ఆ షేర్లేంటి, కొత్త కంపెనీనే కట్టుకోవచ్చు. ఏమంటావు? నాకు డాడీకి ఇంత మంచి జరుగుతుందంటే ఇంకేమంటానన్నయ్య, ఓకే అంటాను. బట్ ఇదంతా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నా. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా శ్వేత. ఇన్వాల్వ్ అయి ఉన్న అధికారుల్లో నాకు తెలిసిన ఒక అధికారి ఉన్నాడు. ఆయన్ని కలిస్తే మ్యాక్సిమం పని అయిపోతుంది. అయితే కలుద్దాం పదన్నయ్య. అంతకంటే ముందు మీడియా వాళ్ళని కలవాలి. ఇదంతా లేట్ చేయకుండా ఈ రోజే జరిగిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.